హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. కొంచెం తగ్గింది జ్వరం. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను చెప్పా కదా పాకే గులాబీ మొగ్గు ఉందని. మొన్న చెప్పాను, నిన్న వీడియో తీయలేకపోయాక. ఇదిగోండి చక్కగా గులాబీ పువ్వు పూసింది. సింగిల్ అయితే చక్కగా మొత్తం ఫుల్గా పూస్తుంది, లేదంటే పూయట్లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి బయటికి పాకేస్తుంది, చక్కగా చిగురు వస్తుంది చూసారా. ఇది పాకే విధానం ఉంటే చక్కగా బాగా పాకుద్ది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది పైకి పెట్టా కొమ్మ. అదిగోండి అమ్మ, ఇదిగోండి మొక్కలు చూసారా, చక్కగా మొగ్గలు మంచిగా వస్తున్నాయి కదా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నా లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ వస్తాయి. ఇంకా పాకే చాట్ని ఇంకెక్కడెక్కడ ఉన్నాయి చూద్దాం ఉండండి. ఆ పైన ఒకటి ఉంది కదా, ఇప్పుడు మొగ్గ చూపించింది దీందే. ఇదిగోండి మొగ్గ చూపించింది దీందే. డ్రాగన్ ఫ్రూట్ మీద ఉంది. ఇది ఒకటి చిగురు వస్తుందంటే, ఈ చిగురు వస్తే కంపల్సరీ మొగ్గు వస్తుంది ఫ్రెండ్స్. నేను మళ్ళీ మొగ్గు వచ్చినప్పుడు చూపిస్తా. మళ్ళా ఇంకెక్కడ ఉన్నాయి, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చిగురులు చూసారా. ఇదిగోండి చిగురు వస్తుంది ఇక్కడ ఒక చోటన. ఈ తమలపాకు కూడా చూడండి చక్కగా కింద నుంచి. ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ మొన్న తెచ్చాను తమలపాకు చెట్టు. ఇదిగోండి కింద నుంచి పైదాకా చక్కగా పాకుతుంది. ఇది కొనుక్కొచ్చింది, నాకు 1000 సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు తీసుకొచ్చారు. ఇది మందార చెట్టు కూడా బాగానే ఉంది, కానీ ఇదిగోండి ఈ పువ్వు ఇంత పైకి పెరిగింది కానీ కట్టాలి, ఇలాగా కట్టడానికి కుదరట్లేదు. ఈ డ్రాగన్ ఫ్రూటే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఏంటో వంక టెంకర్గా పాకుతుంది. ఇక్కడ దాకా బాగానే వచ్చింది, ఇక్కడ నుంచి ఇదిగోండి చూడండి. ఇది పైకి ఉండాలి, అసలు పైకి ఉండాల్సింది వాలిపోయినాయి. మొన్న గాలికి స్ట్రైట్కి వెళ్ళినాయి అలా మొత్తం వాలిపోయినాయి ఫ్రెండ్స్. లేదంటే బాగా ఉండేవి, చక్కగా పైకి పాకేది. కడతాకైనా కూడా ఇక అంత పైకి ఎక్కి ఇంకా పైకి వెళ్ళిపోతాయి. పైకి వెళ్తాక కూడా దారి లేదు ఇక. అందుకని ఈయన వదిలేలే, ఎటు పాకుతో పాకనే అని చెప్పి వదిలేశారు. ఇదేమో మొత్తం బాగేస్తుంది. ఇంకో చాటున ఉంది ఫ్రెండ్స్ పాకేది. నేను మొగ్గలు చెప్పా కదా, మొగ్గలు ఎక్కడికెక్కడికో పాక్కుంటా పోతున్నాయని. ఇదిగోండి తీస్తున్నాను. ఇదిగోండి మీకు 2 చాట్లు చూపిస్తాను. ఇదిగోండి ఇదొకటి మొగ్గలు ఉంది పాకేది. ఇదిగోండి ఇటు వాలిపోయింది చూసారా. ఇదొకటి, ఇదిగోండి ఇదొకటి, 2 ఉన్నాయి, ఒకటి కాదు. ఇది పైకి మీ ముందే పెడుతున్నా చూడండి. అదిగోండి ఇదొకటి ఉంది, ఇదొకటి ఉంది మొగ్గులు. నేను ఇప్పుడే చూసాను మొగ్గులు. ఇది పైన ఒకటి ఉంది, 2 మొగ్గులు వచ్చినాయి. వస్తే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మనం ఎంత ఎండిపోయింది, మొన్న చాలా వరకు ఎండిపోయింది. నేనేం చేశానంటే ఇది కొంచెం చూసారు ఎండిపోతుంది ఎండకి. నేను మామూలు వాటర్ అస్సలు పోయాను ఫ్రెండ్స్. రోజుకి ఒక 2 కుండీలకి చప్పున పోస్తా. లోటా నీళ్ళు వస్తాయి. అంటే బియ్యం, 1 గ్లాసుడు బియ్యమే కదా రోజు పోసుకునేది. అంటే 1 గ్లాసుడు బియ్యం పెడతాము. అవి 2-3 సార్లు కడుగుతా. ఆ బియ్యాన్ని కడిగేపాటికి చక్కగా ఆ నీళ్ళు లోటా నీళ్ళు అవుతాయి కదా. ఆ లోటా నీళ్ళు ఎక్కువ చెమ్మ ఉంటే 3 కుండీల్లో పోస్తా, తక్కువ చెమ్మ ఉంటే 2 వేసేస్తాను. అలాగే ఇదిగోండి చక్కగా మొగ్గలు వచ్చింది. ఇది కూడా మొన్న నేను చెప్పా కదా పాకేది కాకుండా మామూలు నాటు గులాబీ ఒక పువ్వే ఉందండి, కొయ్యలేదని. నేను కొయ్యలేదు, కానీ వైట్ గులాబీ వాళ్ళకి వస్తాయి. వాళ్ళు శుక్రవారం కదా, మొన్న బుధవారం నాడు వీడియో పెట్టాను, మళ్ళీ గురువారం పెట్టలేదు బాగోక. మళ్ళీ ఇదిగోండి శుక్రవారం నాడు సాయంత్రం కూడా టైము 5:30 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు
ఇదిగోండి ఇవన్నీ నాటు గులాబీ చూసారా చక్కగా చిగుర్లు వస్తున్నాయి. ఇదిగోండి మొత్తం చెట్టు అంతా చూపిస్తాను. అదిగోండి చిగురు, ఇది ఎందుకని మరి చిగురు వస్తుంది పోతుంది, మరి ఎందుకని చూడాలి దీన్ని కూడా ఒకసారి. మళ్ళీ ఇదిగోండి చామంతి మొక్కలు అయితే ఫస్ట్లో చిన్న చిన్న గులాబీ, ఇది చిన్న చిన్న చామంతి ఇప్పుడు చక్కగా పాకి తలుపు తీయడానికి కూడా కుదరట్లా, అలా చక్కగా పాగుతుంది. ప్లేస్ లేక ఇరుకిరుకులో పెట్టాం కదా, అయినా గులాబీలు చక్కగా బాగానే ఎప్పుడు గులాబీ మట్టికి ఏదో ఒక టైంలో మొగ్గ కానీ పువ్వు కానీ బాగానే ఉంటుంది. ఇదిగోండి మీ ముందే తుంచుతున్నా, ఎందుకంటే ఇవాళ శుక్రవారం కదా అమ్మవారికి పెడదామని పువ్వు తుంచాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి. కొంచెం ఎంత బాగుందో కదా పువ్వు కూడా. ఇవాళ శుక్రవారం కదా ఇప్పుడు పూజ చేయాలి, పూజ చేసిన వీడియో కూడా పెడతాను. ఇది నేను ఎప్పుడు పూసినా 1-2 పూస్తే ఒకటి మడి కంపల్సరీ వినాయకుడు పెడతాను. స్టార్టింగ్ వినాయకుడు పెట్టిన తర్వాత నేను ఎవరికైనా పెడతా. ఇదిగోండి మొక్కలు కూడా చక్కగా వస్తున్నాయి చూసారా, వస్తాయి ఫ్రెండ్స్. కానీ ఎక్కువ వీటి మూడింటి కంపల్సరీ పోస్తాను నేను. ఇక్కడున్న అదేమో పాకే గులాబీ ఆ చివర, ఇదేమో మనీ ప్లాంట్, ఇదేమో చిట్టి గులాబీ పూయట్లేదు అది, ఇది నాటు గులాబీ, ఇదేమో తెల్ల చామంతి ఎందుకన్నా పువ్వులు ఇంకా పూయలా స్టార్ట్ అవ్వాలా. ఎంత తమలపాకు మందార చెట్టు ఉంది, మందార చెట్టు చిన్నదే కదా, ఈ పువ్వులు పూయట్లేదు ఫ్రెండ్స్ ఇంకా. ఇది ఫ్రెండ్స్ ఈ మొక్కలు ఏంటి అనుకుంటున్నారా, నేనేంటంటే కూరగాయలు కోసినప్పుడు కూడా మనం కడగడ క్లీన్ చేసేటప్పుడు నీళ్ళలో క్లీన్ చేస్తాం కదా, అలాగే దోసకాయ గింజలు దాంట్లో నీళ్ళల్లో ఉండిపోయినాయి. అవి ఏం చేసా, ఈ సర్లే మొక్కలు వస్తే పాకుతాయి లేదంటే పీకేద్దాం అన్నట్లుగా అలా ఉంచి అవి ఓను గుత్తుగా వచ్చేసినాయి. విత్తనం బాగా ఉన్నట్లు ఉంది దోసకాయ, గుత్తుగా వచ్చేసినాయి ఫ్రెండ్. ఇదంతా ఎంత క్లీన్ చేసిన ఇది అవుతుంది, బాగా ఒక 2-3 రోజుల నుంచి నేను క్లీన్ కూడా చేయట్లేదు. అందుకనే ఫ్రెండ్స్ నాకు ఒంట్లో బాగోక నేను క్లీన్ చేయట్లేదు. ఇంకా కొంచెం ఫీవర్ తగ్గలేదు, ఇంకా లైట్గా ఉంది, నైట్ పూట జ్వరం వస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళొచ్చాం చూడాలి. బ్లడ్ కూడా చాలామంది అడుగుతున్నారు, అందుకని నేను ఈ వీడియో పెట్టడానికి కూడా కారణం. బ్లడ్ కూడా చాలా తక్కువ ఉంది అంటున్నారు, అలాగే బాగా నీరసము, నైట్ పూట జ్వరం వస్తుంది. అందుకనే నేను ఇవాళ వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి కూడా బ్లడ్ కూడా ఎక్కువ రాలేదు, బాగా నీరసం అయిపోయింది. కానీ ఏంటంటే మన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు ఎలా ఉందమ్మా ఏంటి అని అడుగుతున్నారు, కాబట్టి ఈ వీడియో తీస్తూ నేను చెప్తున్నాను నా పరిస్థితి ఎలా ఉందో. కోలుకుంటాను కానీ ఫీవర్ కదా జ్వరం మూలంగా. ఇదిగోండి ఇక్కడ ఒక మొగ్గు ఉంది, ఇక్కడ ఒక మొగ్గు ఉంది, ఇక్కడ ఒక మొగ్గు ఉంది, మళ్ళీ అక్కడ ఉన్నాయి, అక్కడ ఈ చిగురు ఉన్నది అన్నిటికీ ఒక మొగ్గు ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. లాంగ్ వీడియోస్ పెడుతున్న లైవ్లు నేను పెట్టట్లేదు ఫ్రెండ్స్, నాకు కళ్ళు మంటలు ఎత్తుతున్నాయి లైవ్ పెడుతుంటే. అందుకని మా వారు వద్దు అని గొడవ చేశారు మొన్న, అందుకని నేను లైవ్ పెట్టి లాంగ్ వీడియో పెడుతున్నా. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.